భాగంగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేటటువంటి మన జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఏదైతే ఆలోచన విధానం అవుతుందో వృక్షార్చన కార్యక్రమం అనేటటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా హరితహారం పేరు మీద, నర్సరీల పేరు మీద ఈరోజు చెట్టు నాటి ప్రపంచానికి అంతా కూడా పర్యావరణాన్ని అందించేటటువంటి గొప్ప సంకల్పంతో జరుగుతున్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు మన మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక విషయాన్ని గురించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 17వ తారీఖు నాడు ఈ వృక్షార్చన కార్యక్రమం అనేది తెలంగాణ అంతటా జరుపుకుంటా ఉన్నాం. సంతోష్ కుమార్ నాయకత్వంలో హరితహారంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఒక 2 మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ జన్మదిన సందర్భంగా వాళ్ళ ఇంటి ఆవరణలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడనే, ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఆ నీటి వసతి ఉన్న ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఒక 2 మొక్కలు నాటి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినాం. ప్రతి ఒక్కరు వృక్షార్చన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేసుకున్నాం.